హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. రోజులాగే ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయాంశంపై అయితే చర్చించబోతున్నాం. ఏంటి అంటే భూమికి సంబంధించి ఏ రకమైన యాజమాన్యపు హక్కుల పత్రాలు ఉండాలి, ముఖ్యంగా సాదా బైనజ భూములకు ఇనాం భూములకు మధ్య తేడా ఏమిటి, తల్లిదండ్రుల ఆస్తులు బహుమతిగా తీసుకొని వారి బాగోగులు చూడకపోతే ఆ బహుమతి అనేది రద్దు చేయవచ్చా, ముఖ్యంగా మనం చూసుకుంటే గ్రామ కంట భూములను కూడా నిషేధిత జాబితాలో నుంచి తొలగించవచ్చా, ఏ సందర్భాల్లో వీరునామాలు చెల్లకుండా ఉంటాయి. ఇలాంటి అంశాలపై ఈ రోజు మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కడారి రమేష్ గారు, న్యాయవాది, హైకోర్టు. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవాళ మన న్యాయవేదిక కార్యక్రమంలో మన టాపిక్ వచ్చేసి ల్యాండ్స్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం సార్. ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక భూమికి సంబంధించి ఏ రకమైన యాజమాన్యపు హక్కుల పత్రాలు ఉండాలి అంటారు, అసలు దీనికి సంబంధించి మనము ప్రజలకు ఏ విధంగా చెప్పవచ్చు అంటారు? ఓకే, భూములకు యాజమాన్య ఉండాలని హక్కులు ఉండాలన్న సందర్భంలో తెలుసుకునేటప్పుడు ఏ రకమైన భూములు మన దగ్గర ఉన్నాయని తెలుసుకోవాలి. మనం ఒకవేళ పట్టా భూములు కొనుక్కున్నట్లయితే మన దగ్గర సేల్ డీడీ ఉంటుంది. పట్టా భూములు కొనుక్కున్నట్లయితే మన దగ్గర సేల్ డీడీ ఉంటుంది. అలాగే ఒకవేళ గిఫ్ట్ డీడీ ద్వారా తీసుకున్నట్లయితే పేరెంట్స్ నుంచి కానీ లేదా వాళ్ళ బ్రదర్స్ నుంచి కానీ సిస్టర్స్ నుంచి కానీ తీసుకున్నప్పుడు మన దగ్గర గిఫ్ట్ డీడీ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నాం అంటే ప్రభుత్వం నుంచి అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు మన దగ్గర అసైన్మెంట్ ల్యాండ్ సంబంధించినటువంటి 13B సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఇనాం ల్యాండ్ తీసుకున్నాం, అప్పుడు ఇనాం ల్యాండ్ అంటే ఏంటిది, ఇనాం ద్వారా వచ్చినటువంటి ల్యాండ్. అలాంటప్పుడు మనకు ORC అంటే ఆక్యుపేషన్ రైట్స్ అంటే భూములకు మనం ఏ రకమైన పట్టాలు కలిగి ఉండాలంటే తెలుసుకునే ముందు మన దగ్గర ఏ రకమైన భూమి ఉంది అనేది ఫస్ట్ అందరికీ ఒకే రకమైన భూములు ఉంటాయంటే కాదు. సేల్ డీడీ ద్వారా వస్తాయి భూములు. మనకు 4 రకాలుగా తీసుకుంటాం. మామూలుగా అయితే సేల్ డీడీ ద్వారా కావచ్చు, గిఫ్ట్ డీడీ ద్వారా కావచ్చు, తనఖా ద్వారా కావచ్చు, లేదా లీజు ద్వారా కూడా తీసుకుంటాం. లీజు ద్వారా అంటే 38A అనే సర్టిఫికేట్ ఉండాల్సి వస్తుంది. ఇవి కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు అయినట్లయితే వాటికి 13B సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు. అంటే నీ ఓనర్షిప్ అనేది తెలియజేస్తుంది. అంటే ఆ యొక్క భూములు అసైన్మెంట్ భూములు అంటారు. ఆ అసైన్మెంట్ భూములను మనం అమ్ముకోవడానికి ఉండదు, కానీ ఆ భూమిని మన నెక్స్ట్ వారసులకు మనం వారసత్వంగా ఇచ్చి వారికి పట్టా కూడా చేయించవచ్చు. అంటే అసైన్మెంట్ పట్టా అంటాం, డి పట్టా అంటాం, సో లావణి పట్టా అంటాం. ఈ విధంగా ప్రభుత్వం తీసుకోవాలి. అసైన్మెంట్ పట్టా కాకుండా నెక్స్ట్ ఒక ఇనాం భూమి ఉన్నట్లయితే మన దగ్గర దానికి సంబంధించి ORC అంటే ఆక్యుపేషన్ రైట్ అంటారు అనమాట. ఆక్యుపేషన్ రైట్ అనేది మనం తీసుకున్నట్లయితే ఆ భూములను మనం అమ్ముకోవడానికి వీలుంటుంది, లేదా సాగు చేసుకోవడానికి కూడా ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి కూడా వీలవుతుంది. అంటే ఇప్పుడు ఈ రకంగా కాకుండా మనం ఓనర్షిప్ తీసుకునే పట్టాలు ఏంటి అంటే ఎప్పుడైనా ఒక సేల్ డీడ్ ద్వారా తీసుకునేటప్పుడు భూమికి అయితే మనకు సేల్ డీడ్ ఉండాలి. దాంతోపాటు ROR రికార్డ్ ఆఫ్ రైట్ అంటాం. అంటే భూమి ఒక గ్రామానికి సంబంధించిన రికార్డులలో ఆ యొక్క రికార్డులో కంపల్సరీ మన పేరు చేర్చి ఉండాలి. అంతేకాకుండా 1B సర్టిఫికేట్ అంటాం. 1B అంటే మన యొక్క హక్కుదారు సంతకాన్ని టైటిల్ డీటీ తెలియజేసేదాన్ని 13B మరియు 1Bలు తెలియజేస్తాయి. అలాగే మన పేర్లు పహానీలలో, పహానీ అంటే తెలంగాణలో అయితే పహానీ అంటారు, అదే ఆంధ్రలో అయితే ఆడంగల్ అంటారు. అయితే ఆడంగల్ పహానీలలో మన పేరు కంపల్సరీ పొజిషన్ కాలంలో అంటే అనుభవదారు కాలంలో కంపల్సరీ మన పేరు ఉండాలి. అప్పుడు ఇలాంటి వాటిని అన్నిటికీ ఉన్నప్పుడు మన యొక్క భూమిని మనం హక్కుదారుడుగా నిర్ధారిస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే ఓన్లీ రెవెన్యూ రికార్డు ఉంటే అంటే మన దగ్గర పట్టా పాస్బుక్ ఉన్నంత మాత్రం నేను ఓనర్ని అనుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా పట్టా పాస్బుక్తో పాటు 1B, 13B సర్టిఫికేటు, ROR అలాగే అతన్ని కంపల్సరీ పొజిషన్లో కూడా ఉండాలి. అప్పుడే అతను ఆ యొక్క భూమికి యజమాని కంపల్సరీ అవుతాడని మనం తెలియజేయచ్చు. సార్, ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే సాదా బైనామా భూములకు ఇనాం భూములకు మధ్య తేడా ఏమిటి, అసలు దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు అంటారు? ఓకే, సాదా బైనామా భూములు అనగా ఏమిటి, ఇనాం భూములు అనగా ఏమిటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ సాధారణ బైనామా భూములు అనగా మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక భూమిని అంటే తెల్ల కాగితాల ద్వారా కొనుగోలు చేసినటువంటి భూములను సాదా బైనామా భూములు అంటారు. అంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా, సో ఒక వ్యక్తి సాదా బైనామా ద్వారా అంటే తెల్ల కాగితం పైన ఇంతకుముందు ఓన్లీ మాట ద్వారా కూడా కొనుగోలు చేసేవాళ్ళు. ఆ తర్వాత తెల్ల కాగితం మీద రాయడం చేశారు. ఆ తర్వాత రిజిస్టర్ స్టాంప్ మీద రాయడం చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తేడా ఏంటంటే సాదా బైనామా అంటే తెల్ల కాగితం ద్వారా ఈ భూమి ఇంత 5 ఎకరాల భూమి నేను అమ్ముతున్నాను, ఫలానా వ్యక్తి కొంటున్నాడు, అతనికి ఈ భూమి పైన ఈ రోజు నుంచి అతను సాగు చేసుకుంటాడు అని తెలియజేసే పత్రాలని సాదా బైనామా పత్రాలు అంటారు. కానీ సాదా బైనామా ద్వారా
మనకు భూమి ఓనర్షిప్ రావాలంటే కంపల్సరీ రెగ్యులరైజేషన్ చేసుకోవాలి. అంటే రెవెన్యూ వాళ్ళకి మనం అప్లై చేసుకొని ఆ తర్వాత మనకు ఆ యొక్క రెగ్యులరైజ్ చేయించుకోవడం కంపల్సరీ. రెగ్యులరైజ్ కానట్లయితే ఆ భూమికి మీరు ఎప్పటికి కూడా ఓనర్లు కాలేరు. కానీ ఈ యొక్క ఇనాం భూములు అంటే ఏమిటి? ఇనాం భూములు అనగా రాజులు, ప్రభువులు, సుల్తానులు, భూ యొక్క యజమానులు, ఈ యొక్క వాళ్ళు ఎవరైనా మనకు దానంగా ఇచ్చినటువంటి భూములను ఈ యొక్క ఇనాం భూములు అంటారు. ఎవరికి దానం ఇస్తారు అంటే వారి దగ్గర పనిచేసే వాళ్ళు, లేదా కుల వృత్తులు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, ఇలా బ్రాహ్మణులు, లేదా సంగీత విద్వాంసులు, లేదా పోలీస్ వాళ్ళ యొక్క దగ్గర పనిచేసేటువంటి వారికి, వీళ్ళందరికీ ఇనాంగా ఇచ్చినటువంటి భూములను ఇనాం భూములు అంటాం. ఎప్పుడైతే ఇనాం భూములు అనేది రంగప్రసాద్ ఎప్పుడైతే గారు ఇస్తారో, సో ఈ ఇనాం భూములు మనకు 2073 రంగప్రసాద్ గారు కంటే ఇచ్చిన భూములు ఇంతకుముందు అన్ని భూములన్నింటినీ ఇనాం భూములు మామూలుగా సాధారణంగా వారికి అందరికీ ఓఆర్సీ ఇవ్వడం జరుగుతుంది. ఓఆర్సీ అంటే ఆక్యుపేషన్ రైట్. రంగప్రసాద్ అంటే గారు ఒక మనం నిమిషం సార్. రంగప్రసాద్ గారు మనకైతే ఒక కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. మనము కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం కాల్ అయితే మాట్లాడదాం సార్. హలో అండి జ్యోతి గారు, నమస్కారం అండి. హలో హలో హలో, జ్యోతి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మనకు జూమ్ లైవ్ లో అడ్వకేట్ రంగప్రసాద్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలియచేయండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. అంటే మా మామయ్య గారు 25 సంవత్సరాల క్రితం భూమి అమ్మేశారు సార్ వేరే వాళ్ళకి. ఆ, అయితే అప్పుడు మా ఆయన అది వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు సార్. ఆ, ఇప్పుడు రిజిస్టర్ అడుగుతున్నారు. అప్పుడు మా ఆయన సంతకం చేయలేదు. ఇప్పుడు మేము రిజిస్టర్ చేయించుకుంటాం, సంతకం చేయమని అడుగుతున్నారు సార్. అది మీ మామ భూమే లేదా మీ మామ తండ్రి సంబంధించిన భూమే? అది తాతలదండి. మా మామయ్య ఆ, కూడా అందుకో తాతల ఆస్తి. ఆ, అందుకోసమే వాళ్ళు మీకు సంతకం అడుగుతున్నారు. కాబట్టి అంటే మీకు మీ హక్కులు మీకు ఆ భూమి పైన మీ నాన్నకి ఎంత భాగం ఉందో వాళ్ళ నాన్నకు అంతే హక్కు మీకు కూడా ఉంటుంది. కాబట్టి మీ భూమి ఇప్పుడు అమ్మినప్పుడు అతని యొక్క భాగము అతనికి అమ్మినట్లు, అంటే వాళ్ళ మామయ్య భాగం మీ మామయ్య అమ్మినట్టు. కానీ మీ యొక్క భర్త యొక్క భూమి అతనికి అమ్మినట్లు కాదు. కాబట్టి వాళ్ళు సంతకం కోసం అడుగుతున్నారు. మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు పార్టీషన్ సూట్ వేసుకుంటే మీ భాగం మీకు వస్తుంది, ఇప్పటికి కూడా వస్తుంది. ఒకవేళ లేదు మాకు సెటిల్మెంట్ చేసుకుంటామంటే మీరు సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం ఉంటే సంతకం కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. అంటే మీ హక్కులు ఆ భూమి పైన ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకే వాళ్ళు సంతకం అడుగుతున్నారని అర్థము. అదే సార్, మాకు అడిగే రైట్స్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాం సార్. ఉన్నాయండి, పూర్తి రైట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని భూమి అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని తీసుకొని మీరు పార్టీషన్ సూట్ కూడా వేసుకోవచ్చు. సరే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ జ్యోతి గారు, ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. రమేష్ గారు, మనం ఇందాక మాట్లాడుతున్నాం కదా సాదా బైనామా భూములకు అదేవిధంగా ఇనాం భూములకు మధ్య తేడా ఏమిటి, అసలు ఈ సాదా బైనామా భూములు అంటే ఏమిటి, ఇనాం భూములు అంటే ఏమిటో మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దాన్ని కాస్త వివరంగా తెలియచేయండి. ఓకే. సో ఆ సాదా బైనామా భూములు అనగా రిజిస్టర్ కానటువంటి భూములు. అలాగే ప్రభుత్వం ఎప్పుడు కూడా రిజిస్టర్ కాని భూములు కూడా ఆ భూములలో మనం ఓనర్షిప్ను పొందలేం. అలాగే ఇనాం భూములు అంటే మనకు ఇనాంగా వచ్చినటువంటి భూములు, అంటే రాజులు, ప్రభువులు అలాంటి వాళ్ళు మనకు గిఫ్ట్గా ఎవరికైనా పని చేసే వారికి, వృత్తులు చేసే వారికి ఇచ్చినటువంటి భూములను ఇచ్చారు. కానీ ఈ యొక్క ఇనాం భూములకు మాత్రం ఖచ్చితంగా మనం హక్కు పొందే అవకాశం ఉంటుంది. సాదా బైనామా భూములకు హక్కు పొందే అవకాశం ఉండదు. కానీ ఇనాం భూములకు ఏదంటే మనము పొజిషన్లో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, లేదా 30 సంవత్సరాలు ఉన్నామని చెప్పి రెవెన్యూకు అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీరు పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అంతేకాకుండా మీకు ఆ భూమి పైన పూర్తి హక్కులు ఉన్నాయని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే ఆ పంచనామా ద్వారా వాళ్లకు డిక్లేర్ చేశారో మీరు అప్పుడు ఆ భూమికి కంపల్సరీ ఓనర్స్ అవుతారు. సో ఓనర్స్ అవుతున్నారు అంటే మీరు ఆ భూమిని మీరు ఎప్పుడైనా అమ్ముకోవడానికి మీకు అర్హత కలిగి ఉన్నారు అని అర్థం. సో కాబట్టి ఈ సాదా బైనామా భూములు ఎప్పటికి కూడా ఓనర్షిప్ రావు. కానీ ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చిందంటే వారు ఖచ్చితంగా ఓనర్స్ అయినట్టే అని అర్థం. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సాదా బైనామా భూములలో హక్కులు రావు. కానీ ఈ ఓఆర్సీ పొందిన తర్వాత ఇనాం భూముల్లో తప్పకుండా హక్కులు వస్తాయి. కాబట్టి సాదా బైనామా భూముల కంటే ఇనాం భూములే బెటరు. సాదా బైనామా భూములు అంటే డేంజర్ జోన్ ఉన్నట్టే. కానీ ఇనాం భూములు ఉన్నట్టే మీకు టెక్నికల్గా, అలాగే లీగల్గా, లేదా ప్రభుత్వపరంగా మీకు అవకాశం ఉందని అర్థం.
రమేష్ గారు, మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదామండి. రమేష్ గారు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి బహుమతిగానైతే ఆస్తుల కింద చూసుకుంటే కనుక బహుమతులు అంటే మనకి ఈ కొడుకు ఇంత అని చెప్పి బిడ్డకి ఇంత అని చెప్పి ఆస్తులు అనేవి గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ బై ఫ్యూచర్ లో వీరి బాగోగులు చూసుకోకపోతే కనుక ఆ ఇచ్చిన బహుమతి ఏదైతే ఉంటుందో అంటే మన ఆ ల్యాండ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవి రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? ఓకే, మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్యన జరుగుతున్న విషయమే. తల్లిదండ్రులు కుమారుల మీద ఉన్న ప్రేమతోని, కుమార్తెలపైన ఉన్నటువంటి ప్రేమతోని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు గిఫ్ట్ డీడ్గా చేసేస్తున్నారు. అంటే ఏమాత్రం ఆశించకుండా నా కొడుకే కదా నన్ను పోషించకుండా ఉంటాడా అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రేమతోని వాళ్ళ యొక్క కుమారులపైన కొడుకులపైన అలాగే కూతుర్లపైన ఈ యొక్క భూమిని వాళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత, ఇల్లుని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కనీసం వాళ్ళు వాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకోకపోగా వాళ్ళని కనీసం వాళ్ళ అవసరాలు కూడా తీర్చకుండా తయారవుతున్నారు. ఇలాంటప్పుడు సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 సెక్షన్ 23 క్లియర్గా ఏం తెలియజేస్తుందంటే, ఏ భూములు అయితే గిఫ్ట్గా ఇవ్వబడ్డాయో అంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్స్, అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ అని ఉంటాయి మేడం. అప్పుడు కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే వాళ్ళు కండిషన్లు రాసుకుంటారు, ఏమైనా మమ్మల్ని పోషించకపోతే వాపసు తీసుకుంటాము ఏ సందర్భంలోనైనా అని అట్లా రాసుకోవచ్చు. కానీ అన్కండిషనల్ అంటే ఏమాత్రం కండిషన్లు రాయినటువంటి గిఫ్ట్ డీడ్లు కూడా ఈ యొక్క 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఎవరైతే వాళ్ళ యొక్క బాగోగులు చూడరో వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళు రిటర్న్గా తీసుకోవచ్చు అని మన యొక్క సీనియర్ సిటిజన్ యాక్ట్ తెలియజేస్తుంది. అప్పుడు మనం ఈ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడైనా కానీ మన యొక్క పిల్లలు మన ఆస్తులను తీసుకొని సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ యొక్క తల్లిదండ్రులను చూడనట్లయితే ఫస్ట్ ఆర్డీఓకు కంప్లైంట్ చేయాలి. ఆర్డీఓకు మనం ఈ యొక్క నా పిల్లలు నేను ఇంత గిఫ్ట్ ఇచ్చాను 3 ఎకరాలు 5 ఎకరాలు అని, నా దగ్గర ఇట్లాంటి కేసులు కొన్ని చాలా ఉన్నాయి. ఇచ్చినప్పుడు వాళ్ళు ఆర్డీఓ పరిశీలించిన తర్వాత ఏ భూమి అయితే ఇచ్చిండో అతనికి తిరిగి చేపించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ హక్కును సీనియర్ సిటిజన్స్ను ఉపయోగించుకుంటారని నేను భావిస్తాను. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఆస్తులను ఇచ్చేసి ఆరోగ్యం లేక సంపాదించే కెపాసిటీ లేక చాలా సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళ ఆస్తులు వాళ్ళని కాపాడతాయి. ఆస్తులు అంటే పిల్లలు కూడా మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెక్షన్ 23 ఎక్స్క్లూజివ్లీ సీనియర్ సిటిజన్ కోసం ఏర్పడే సెక్షన్, ఈ అవకాశాన్ని సీనియర్ సిటిజన్స్ అందరూ ఉపయోగించుకోవాలి. ఈ యొక్క వారికి ఇచ్చినటువంటి భూములను కానీ వాళ్ళ యొక్క ఆస్తులను కానీ ఎలాంటి ఇండ్లను కానీ ఎలాంటివి ఉన్నా వాటిని తిరిగి వాపసు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. రమేష్ గారు, మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదామండి. ల్యాండ్ రికార్డ్ ఎర్రర్స్ అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి, అంటే ధరణి లేదా పాత రికార్డులో భూమి వివరాలు తప్పుగా ఉంటే గనక వాటిని మనం ఏం చేయవచ్చు? భూమి రికార్డులో తప్పుగా మెన్షన్ చేసినప్పుడు మనం ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. ఏమని, నా యొక్క భూమి నేను ఫలానా వ్యక్తి పేర రిజిస్టర్ ఏర్పడ్డది, నా యొక్క భూమి నేను పొజిషన్లో ఉన్నాను, ఇంతకాలం నుంచి ఉన్నాను, నా యొక్క సేల్ డీడ్ ఇది, నా యొక్క టైటిల్ డీడ్ ఇది, నా యొక్క పట్టా పాస్బుక్ ఇది అని చెప్పి మనం మన యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి వేరే వాళ్ళు మన పొజిషన్కి వచ్చారా లేదా వేరే వాళ్ళ పేరిట వచ్చిందా గమనించుకొని ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని దానిలో ఇన్వర్ట్ కాపీలో సిగ్నేచర్ చేయించుకోవాలి. ఒకవేళ అలా సాధ్యం కానప్పుడు ఎంఆర్ఓకు మనం పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా, ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ లేదు, స్పీడ్ పోస్ట్ ఉంది కాబట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా మనము ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు రిప్రజెంటేషన్ అంటే అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని ఆ యొక్క రిప్రజెంటేషన్ సంబంధించిన కాపీని, అప్లికేషన్ను మరియు ఆ యొక్క పోస్టల్ స్లిప్ ఉంటుంది, పోస్ట్ వాళ్ళు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ను మనం హైకోర్టు అడ్వకేట్కి ఇచ్చినట్లయితే ఆ అడ్వకేట్ హైకోర్టులో రిట్ పిటిషన్ లేదా రిట్ ఆఫ్ మాండమస్ అంటాం అన్నమాట. ఈ రిట్ ఆఫ్ మాండమస్ వేసిన తర్వాత అప్పుడు కంపల్సరీ రెవెన్యూ అధికారులు ఈ యొక్క విషయం పైన కంపల్సరీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చర్య ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కంపల్సరీ వాళ్ళు రికార్డుల నుంచి వాళ్ళ పేర్లు తొలగించి వీళ్ళ పేరును చేర్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఒకవేళ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వారికి చేయవలసిన పనులు చేయకుండా కాలజాప్యం చేసినప్పుడు ఎప్పుడైనా మనము హైకోర్టును సంప్రదించే హక్కు రిట్ ఆఫ్ మాండమస్ ఆర్టికల్ 226 ప్రకారంగా ప్రతి పౌరుడు, భారతదేశ పౌరుడు కలిగి ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చింతించకుండా అధికారులు పనిచేస్తలేరు కదా అని మనం భయపడి నా బతికింతే, నా యొక్క లైఫ్ ఇంతే నేను నిరుత్సాహపడకుండా హైకోర్టును సంప్రదించినట్లయితే తప్పకుండా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మీ పేరు మీ పట్టపదుపులో వచ్చే అవకాశం కూడా 100% కలిగి ఉంటారు.
రమేష్ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే అంటే మన భారతీయులు విదేశాల్లో ఉండడం అనేది సర్వసాధారణమైన విషయమే. కాబట్టి వారు అక్కడ జీవనం కోసం, అంటే వారి యొక్క జీవనోపాధి కోసం కావచ్చు, వారు బతుకు తెరువు కోసం కావచ్చు, అక్కడికి వెళ్ళడం అనేది చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు వారి యొక్క అవసరాల కోసం కావచ్చు, లేదంటే బై ఫ్యూచర్లో వారికి అంటే ఉండాలి అన్న దానికోసం, అంటే ఏదో ఒక ల్యాండ్ ఉండాలి అని చెప్పేసి మనం మళ్ళీ అదే విలేజ్కి వచ్చి మనము భూమి కొనుగోలు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. కాబట్టి ఇలా కొనుక్కోవడం రైట్ అంటారా, రాంగ్ అంటారా? అంటే ఎన్ఆర్ఐలు కూడా. చూడండి, భూమి అనేది మన యొక్క కొనుక్కోవడం అనేది భూమి అనేది మన యొక్క జీవితంలో మనకు చాలా ముఖ్యమైనది. సో మన కన్నతల్లి కంటే గొప్ప మన భూమి అని చెప్పొచ్చు. ఎందుకంటే నీకు ఏ రోజుకైనా రక్షించేది నీ భూమి. కాబట్టి విలేజ్లలో నీకు భూమి ఉన్నది అంటే నీకు ఎక్కడున్నా, నువ్వు ఎన్ఆర్ఐ అయినా, వేరే దేశాలలో ఉన్నా, లేదా హైదరాబాద్ లాంటి సిటీలలో, ఢిల్లీ లాంటి సిటీలలో ఉన్నా, ఎక్కడున్నా నీ భూమి అనేది నీవు కాపాడుకోవడం ఏ విధంగానో తెలిస్తే నీకు భూమి ఉంటే చాలా మంచిది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవడం అనేది చాలా సులువైన మార్గం. కానీ భూమిని మనం ఎప్పుడైనా కానీ భూమి కాపాడుకోవాలనుకుంటే కొన్ని మనము పాటించాలి. ఎప్పుడు కూడా మన యొక్క ఏ భూమి అయితే మన పట్టా భూమి ఉందో దానికి ఈసీ అంటాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటాం. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ను ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే నీ పేరట ఉన్నట్టు భూమి ఇంకెవరి పేరు ట్రాన్స్ఫర్ అయిందా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నీ యొక్క భూమికి సంబంధించిన పట్టా పేపర్లు నువ్వు దర్జాగా నీ దగ్గర ఉంచుకోవడంతో పాటు ఎవరికైనా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఖచ్చితంగా ఇన్కంబరెన్స్ సర్టిఫికెట్లలో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి భయపడకుండా ఎక్కడున్నా, ఎన్ఆర్ఐ అయినప్పటికీ, వేరే సిటీలలో ఉన్నప్పటికీ ఊళ్ళల్లో భూమి ఉంచుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఏంటంటే ఎంత ₹1,00,000 జీతం కాదు, కోట్ల రూపాయలు సంపాదించిన సినీ హీరోలు కూడా ల్యాండ్లే ఉంటున్నారు. ఎందుకంటే ల్యాండ్తోనే రక్షణ ఉంది, ల్యాండ్తోనే ఫ్యూచర్ ఉంది అన్న ఉద్దేశంతో భూములు మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అన్నిటికంటే పెట్టుబడికి ఉన్నటువంటి అతి సులభమైన మార్గము, సురక్షితమైన మార్గం కూడా భూమి అని చెప్పవచ్చు. రమేష్ గారు, మనకైతే మరో కాలర్ అయితే మన చిట్టవరం నుంచి వేణు అయితే కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. మనం కాల్ తీసుకుందాం. వేణు గారు, నమస్కారం అండి. వేణు గారు, హలో హలో. ఓకే, రమేష్ గారు కాల్ అయితే కట్ అయిపోయింది సార్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. సార్, ఇప్పుడు నాలా అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ కన్వర్షన్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందని చెప్పొచ్చు అంటారు? ఎప్పుడైతే అగ్రికల్చర్ ల్యాండ్లు మనము అక్కడ ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాలి. అంటే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మార్చేటప్పుడు నాలా అంటాం, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అనేది మనం నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మనము ఈ యొక్క చేసుకున్నట్లయితే దానికి అది అప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మారిపోతుంది. ఎప్పుడైతే నాన్ అగ్రికల్చర్గా మారుతుందో ఆ అగ్రికల్చర్ ఉన్న వ్యవసాయ భూమికి మీకు ఈ యొక్క మన రైతు బంధు, రైతు బీమా లాంటివి వర్తించవు. అవి రెసిడెన్షియల్కి అనుకూలంగా మారిపోతాయి. అందులో మీరు కమర్షియల్గా ఇండ్లు కానీ ప్లాట్లు కానీ వేయవచ్చు. సో ఇలా ఏ భూమి అయితే మీరు మామూలుగా అగ్రికల్చర్ భూమిలో ప్రతి ఇప్పుడు నాన్ అగ్రికల్చర్ భూమి, నాలా కన్వర్షన్ కాకముందు ప్రతి భూమి కూడా అగ్రికల్చర్ భూమి ఉంటుంది. అంటే స్టార్టింగ్ అగ్రికల్చర్ భూమి ఉంటుంది. అగ్రికల్చర్ భూమి నుంచి వ్యవసాయం కాకుండా ఇతర వాటిలో వాడితే, ఇతర కమర్షియల్ కోసము, ఇండస్ట్రీస్ కోసము, కన్స్ట్రక్షన్స్ కోసము, ఫ్యాక్టరీల కోసము, లేదా దేనికోసం వాడదాం అనుకున్నా అది నాన్ అగ్రికల్చర్గా మారిపోతుంది. అప్పుడు నాన్ అగ్రికల్చర్గా మారిన తర్వాత మనము ఆ యొక్క ల్యాండ్ల పైన మనం పెట్టుబడి పెట్టుకొని ఏ విధమైనటువంటి ఫ్యాక్టరీలు కానీ, లేదా సంస్థలు కానీ, లేదా ఇండ్లు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, లేదా అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా నిర్మించుకోవచ్చు. రమేష్ గారు, మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం, వెంచర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి, ఓపెన్ ఫ్లాట్స్ కూడా కావచ్చు. వెంచర్స్లో ఫ్లాట్లు కొనేటప్పుడు అంటే చూడాల్సిన లేఅవుట్లో అనుమతులు అనేవి మనం ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎవరిని సంప్రదించాలి? చూడండి, ఇక్కడ లేఅవుట్ ప్లాట్స్ మనం తీసుకునేటప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్స్ అని ఉంటాయి. అలాగే విలేజెస్కి సంబంధించిన, గ్రామీణకు సంబంధించిన ప్లాట్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనము ఈ యొక్క వెంచర్ ప్లాట్లకు వెళ్ళేటప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లకు మాత్రమే పర్మిషన్కి వెళ్ళాలి. అంటే హెచ్ఎండిఏ ఉన్నటువంటి ప్లాట్లు ఏంటంటే మనకు పూర్తిగా పర్మిటెడ్ ప్లాట్లు అవి. వాటిలో మనం రోడ్లు కూడా విశాలంగా అంటే మామూలుగా 30 ఫీట్ల రోడ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 30 ఫీట్ల రోడ్లు అంటే ఈ రోజుల్లో ఉన్న అందరికీ కూడా కార్లు, వెహికల్సే ఉంటున్నాయి. కాబట్టి ఇంతకుముందులాగా
చిన్న చిన్న రోడ్లు 10 ఫీట్ల రోడ్లు 12 ఫీట్ల రోడ్లు ఉన్నట్లయితే అక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా ఉండట్లేదు. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక ప్లాట్లు కొనుక్కునేటప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లు అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నటువంటి ప్లాట్లను చూసుకొని అందులో ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ విధానం కూడా చూసుకొని అలా ఉన్నట్లయితే అప్పుడు మనకు ఆ ప్లాట్లను అంటే ఫ్యూచర్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత నివాస యోగ్యానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ప్లాట్స్ కొనుక్కునేటప్పుడు పట్టణాలలో ఈ హెచ్ఎండిఏ ప్లాట్స్ మనం ప్రిఫరెన్స్ చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతంలో అయితే సో ఈ విలేజ్ ఉన్నటువంటి ప్లాట్స్ తీసుకుంటాం. అందులో కూడా మనకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కూడా కంపల్సరీ ఇప్పుడు అందరికీ కూడా రోడ్లు విస్తారంగా ఉన్నాయా లేదా మినిమం 30 ఫీట్లు లేదా 20 ఫీట్లు విలేజ్లలో కూడా 20 ఫీట్స్ రోడ్స్ ఇస్తున్నారు. కాబట్టి లేఅవుట్ విధానాన్ని పరిశీలించి ఆ ప్లాట్లు నివాసయోగ్యంగా ఉన్నాయా లేవా, రోడ్ల విస్తీర్ణం కరెక్ట్గా ఉందా, కనెక్టివిటీ కరెక్ట్గా ఉందా అని అన్నీ చూసుకున్న తర్వాతనే మనం ప్లాట్లు తీసుకుంటే నివాసయోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తులో మన పెట్టుబడికి మీనింగ్ ఉంటుంది. ఆ పెట్టుబడి 2 4 10 అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ నీళ్ళలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. ఎస్, రమేష్ గారు గిఫ్ట్ డీడ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అంటే తండ్రి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ని తిరిగి రద్దు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటే అలా రద్దు చేయవచ్చు అంటారా? తండ్రి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ అంటే మేడం ఇక్కడ చూడండి ఒకసారి, గిఫ్ట్ డీడ్లు 2 రకాలుగా ఉంటాయి. కండిషనల్ గిఫ్ట్ డీడ్, అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్. కండిషనల్ గిఫ్ట్ డీడ్ ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. కండిషనల్ గిఫ్ట్ డీడ్లలో ఏముంటాయి, ఒక తండ్రి తను మరణశాస్త్రం అంటాం దాని యొక్క విల్ డీడ్ అంటాం. మరణశాస్త్రం అంటే విల్ డీడ్. గిఫ్ట్ డీడ్ అంటే గిఫ్ట్ డీడ్ అంటే ఏంటి అంటే కండిషన్స్ ఇస్తారు. అంటే మీరు నన్ను పోషిస్తే నాకు కావాల్సిన సదుపాయాలను ప్రేషించినట్లయితే నీకు ఈ యొక్క గిఫ్ట్ డీడ్ వర్తిస్తుంది, లేకపోతే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి కండిషన్ రాస్తారు. అప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ కంపల్సరీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్కండిషనల్ గిఫ్ట్ డీడ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తండ్రి కొడుకులకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఎలాంటి కండిషన్స్ రాయకుండా గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే గిఫ్ట్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ వ్యక్తికి ఆ ప్రాపర్టీ పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉండదు. కానీ క్యాన్సలేషన్ అనేది రావాలంటే ఒక సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారానే సాధ్యమవుతుంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం 2007 సెక్షన్ 23 ఇంప్లిమెంటేషన్ అవుతుందో అప్పుడు దాన్ని సీనియర్ సిటిజన్ యాక్ట్గా అవుతాం. అంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ వచ్చినప్పుడు ఆ యొక్క కొడుకులు పోషిస్తలేరు అనేది మనం ఆర్డీఓకు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఫామ్ ప్రకారంగా ఆర్డీఓ తన యొక్క కొడుకులు పోషిస్తున్నారా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ ప్రకారంగా అతను పోషిస్తలేడని తెలిసినప్పుడు తండ్రి ఏది గిఫ్ట్ ఇచ్చిండో కొడుకులకు, కాబట్టి ఈ కొడుకులు తను పోషిస్తలేరు కాబట్టి ఈ యొక్క గిఫ్ట్ డీడ్ని క్యాన్సిలేషన్ చేసి తిరిగి ఆ తల్లిదండ్రుల పేరుని ఆ యొక్క ప్రాపర్టీని మారుస్తారు. అప్పుడు కొడుకులు ప్రాపర్టీ పోతుందన్న ఉద్దేశంతో మారే ఆలోచన ఉంటుంది. తర్వాత వారి తదనంతరం వాళ్ళకు కొడుకులకి కూడా ఇచ్చేయచ్చు, లేదా అతను ఎవరికైనా గిఫ్ట్ డీడ్ చేసే అవకాశం కలిగి ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి బీఆర్కే న్యూస్ న్యాయవేదిక కార్యక్రమంలో ల్యాండ్స్కి సంబంధించి ఇష్యూస్ అయితే చాలా క్లియర్ కట్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి న్యాయవేదిక ప్రత్యేక కార్యక్రమం. రేపు సాయంత్రం 5:30 మరొక న్యాయమైన అంశంపై మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.